నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తీరనున్న పేదల సొంతింటి కళ. వైఎస్ఆర్ జగనన్న కాలనీల శంకుస్థాపనలో ఎస్ఎన్పాడు శాసనసభ్యులు టీచర్. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు వరదలా ప్రవహిస్తున్నాయని ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు అన్నారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న గృహ నిర్మాణ మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదవారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎంకే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. గ్రామ ప్రజానీకానికి, ప్రెస్ కి, సర్పంచ్ గారికి అందరికీ గృహ నిర్మాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన గ్రామంలో 94 గృహాలు మంజూరు. వీళ్ళందరూ కూడా వెంటనే మీకు ఎట్లా ప్లాన్ అనేది కూడా ప్లాన్ కూడా మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉంచుకోవాలన్నా లేకుంటే ఇట్లా కరోనా కాలంలో పేదల ఇళ్లలో జరుగుబాటు కష్టంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో మనకైనా ఉండేది ఆ కష్టం. కానీ కష్టం తెలియకుండా ఏదో ఒక పథకం పెట్టి మన అకౌంట్లో మధ్యవర్తి లేకుండా ఇంకొకరి ద్వారా డబ్బులు పంపిస్తే, అధికారి ద్వారానో మనిషి ద్వారా పంపిస్తే దీంతో నాకెంత అడిగేవాళ్ళు. ఆ పరిస్థితి లేకుండా నేరుగా మీ అకౌంట్కే డబ్బులు ఇస్తూ చెప్పిన తేదీకి కన్న బిడ్డలు తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుంటారో లేదో అంత ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి డబ్బులు అయిపోతే బిడ్డలను గుర్తుపెట్టుకుంటాడో లేదో. కానీ జగనన్న మాత్రం చెప్పిన ప్రతి హామీని ఇప్పుడు రైతులు ఎదురు చూస్తారు, ఇప్పుడు మహిళలు ఎదురు చూస్తారు, ఇప్పుడు అమ్మలు పిల్లలు బలి స్కూల్ కోసం ఎదురు చూస్తారు. అది ఖచ్చితంగా రాసుకొని చెప్పినట్టుగా ఆయన కరెక్ట్గా అదే తేదీకి డబ్బులు వేయటం. వాటర్ ఫెసిలిటీ టెంపరీగా బోర్ వేసేసి ఆ వాటర్ సప్లై చేయడానికి ట్యాంకర్లు అవి పెట్టి ట్యాంకుల్లా కట్టేసేసి వాటర్ సప్లై చేస్తున్నారు. తర్వాత వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ నుంచి కూడా మొత్తం ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయమని ఆర్డర్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఏంటంటే 1 సంవత్సరం రోజుల్లో గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సార్. వర్షాల టైంలో వాటర్ అన్ని వచ్చి ఇళ్ల మీద పడడం వల్ల కనీసం నడవడానికి కూడా ప్లేస్ లేకుండా పోతా ఉంది సార్. మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మీ పూర్తి సహకారంతో మాకు కనుక హెల్ప్ చేస్తే మేము ఆ వాటర్ని క్లియర్ చేయడానికి ఆశపడతా ఉన్నాం. ఇది చెప్పాలని నేను నుంచున్నాను. న్యూ ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, ఓల్డ్ ఎస్సీ కాలనీలో మెయిన్గా వర్షాకాలంలో ఫ్లో అయ్యే వాటర్కి క్లియర్ చేయడానికి డ్రోన్స్ వేయాలి. మళ్ళీ ఈ ప్రశ్న ఉత్పన్నం కాకూడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనగా మన ప్రభుత్వంలో ఇళ్ల పట్టాకి ఎవరు అప్లై చేసుకున్నా ఏ సిఫార్సు లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా మీకు నిజంగా అర్హత ఉంటే 90 రోజుల్లోనే మీకు ఇళ్ల పట్టా ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు. ఆ విషయంలో ఎవరైనా అపోహలు కలిగి ఉన్నా, ఎవరన్నా మీకు తప్పుడు సమాచారం ఇచ్చినా, పోనీ మీకు తెలియకపోయినా దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పండి. ఇది ఒక మహా అద్భుతమైన, ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయని ఓ వైనం. పేదవాళ్లకు పూర్తిగా నేనుండాను అని అనేక మార్లు ఆయన ఉపన్యాసంలో చెప్పారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్న రోజులలో ఏ ఒక్క అర్హత కలిగిన వాళ్ళకి అన్యాయం జరిగినా మా మనసుకు బాధ కలుగుతుంది. ఇక్కడ కులాల ప్రస్తావన లేదు, ఇక్కడ రాజకీయ పార్టీల ప్రస్తావన లేదు, ఓట్లేశారా లేదా అనే ప్రస్తావన లేదు, సిఫార్సులు ఉన్నాయా లేదా అనే ప్రస్తావన లేదు, బాగా పొడుగ్గా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడా ప్రస్తావన లేదు, బలంగా ఉన్నాడా బక్కగా ఉన్నాడా ప్రస్తావన లేదు. ఉన్న ప్రస్తావన అంతా అర్హత ఉన్నదా లేదా. అర్హత లేని వాళ్ళు పొరపాటును అప్లై చేసుకుని
నాకు అర్హత ఉంది అయినా గవర్నమెంట్ ఇవ్వట్లేదని మీరు పొరపాటు పడి ఉంటే దయచేసి మీ అప్లికేషన్ మళ్ళీ రీఅప్లై చేయండి. 90 రోజులలో మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా నేనే ఏడుగుంట్లపాడు వరకు గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అందు శ్రద్ధాభక్తులు కలిగిన వాళ్ళగా ఈ జిల్లాలోనే, ఈ రాష్ట్రంలోనే, సంతనూరుపాడు నియోజకవర్గంలోని కార్యకర్తలు అంటే నేను స్వయంగా ఈ 3 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే నిజమైన అసలు సిసలు వైఎస్ఆర్ గారికి పూర్తిగా ఆయన ఆత్మకు శాంతి కలిగించేలాగా పనిచేసే కార్యకర్తలు ఈ సంతనూరుపాడులో ఉన్నారు. వారందరికీ నేను నాయకత్వం వహిస్తున్నానని సభాముఖంగా మీ అందరికీ చేతులు జోడించి మనం చేస్తున్నాను. ఈరోజు డీటీ గారిని మీ మధ్యలోనే మైక్ తీసుకొని మాట్లాడమని చెప్పాను. విఆర్ఓ గారు మీ మధ్యలోనే ఉన్నారు, డిజిటల్ అసిస్టెంట్ ఇక్కడే ఉండుంటారు. ఈ సభ అయిపోయిన తక్షణమే తెలిసిన వాలంటీర్ని తీసుకుని వెళ్ళి దయచేసి మీ అర్హత కలిగిన ప్రతి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీవెనలతో 31,77,000 మందికి ఇస్తున్న ఇళ్ల పట్టాలలో తొలి విడతగా మొదటి ఫేజ్లో ఇళ్లు కట్టించే కార్యక్రమానికి మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలో ఈ రోజున గుణార్థం చేశాము, భూమి పూజ కార్యక్రమం చేశాము. 35 మందికి ఈ లేఅవుట్లో ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. 1,80,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇల్లు కట్టుకునేదాకా ప్రోత్సహిస్తూ గృహప్రవేశాలు చేసిన దాకా వాళ్ళతోనే ఉంటూ, అదే కాదు ఇళ్ల మధ్యలో ఉండే సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, పచ్చటి చెట్లు, ఓవర్ హెడ్ ట్యాంకు, అలాగనే సింటెక్స్ ప్రతి ఇంటి మీద 250 లీటర్ల కెపాసిటీతో సింటెక్స్ ట్యాంక్ని, ఇంట్లో 3 కుళాయిలను, ఆహ్లాదకరమైన పూర్తిగా అభివృద్ధి చేయబడిన లేఅవుట్గా ఈ జగనన్న కాలనీలు ఉండబోతున్నాయి. ఈ కాలనీలు కాదు, ఈ ఊర్లు కొత్తగా ఏర్పడబోతున్న ఈ ఊర్లలో పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, వాళ్ళకి సంపూర్ణమైన సకల సదుపాయాలు, మంచినీళ్లు, కరెంటు, ఏటీఎం సెంటర్ను కూడా ఈ ప్రాంగణాల్లో పెట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయటం ఇది ఒక వినూత్నమైన సరికొత్త విధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన, పూజ్య బాపూజీ చెప్పిన గ్రామ స్వరాజ్యమైన, సామాజిక న్యాయమైన ఈ రోజున గ్రామాల్లో జరగటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగనే మనందరి ప్రీతమ నాయకులు జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు టీటీడీ చైర్మన్ వై సుబ్బారెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, స్థానిక మండల పార్టీ అధ్యక్షులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సీనియర్ నాయకులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కళ్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తూ ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ను ఏపీయూడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు సంఘ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, P9 టీవీ ఎండి పోలినేని కిరణ్, ప్రజాశక్తి మేనేజర్ MLV ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భక్తవత్సల, గౌరవ అధ్యక్షులు కారసాల అశోక్ బాబు, ఆంధ్రప్రభ సీనియర్ రిపోర్టర్ నాయక్, NAC మేనేజర్ శంకర్, వార్తా సీనియర్ ఫోటోగ్రాఫర్ నాగేశ్వరరావు, P9 టీవీ స్టాఫ్ కెమెరామ్యాన్ శివ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు సార్. 100 మందికి పైగా ఎఫెక్ట్ అయినారు సార్. దాదాపు 10-15 దాకా చనిపోయినారు. అందరూ కూడా స్మాల్ పీపుల్ సార్, ఇక్కడ జర్నలిస్ట్ అందరూ కూడా సార్ చాలా ఇబ్బందికర ఫుడ్ ఫ్యామిలీస్తో పనిచేస్తూ ఉంటారు సార్. ఈ ఇబ్బంది కాలంలో వీళ్ళు వెళ్తున్నట్టు లేక ఈ యాజమాన్యం నుంచి జీతాలు కూడా చాలించాలని జీతాలు ఇబ్బంది పడతా ఉంటారు. దీంట్లో కూడా ఫ్రంట్ వారియర్స్ కింద మనకు ఇండియా నేషనల్ ఇండియా ఇచ్చింది సార్, జీవో ఇచ్చేసి జర్నలిస్ట్ కూడా ఇట్లా అది కూడా మనం లాస్ట్ టైం కూడా రిప్రజెంట్ ఇచ్చాం సార్. దాని గురించి కూడా ఒకసారి తీసుకొచ్చాం. మా ప్రకాశం జిల్లా
ప్రకాశ్ జిల్లా రావడం మా అందరికీ కూడా చాలా అభినందన సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విజయపట్నంలో కూడా కలిసాం సార్. 2 times గంటా సినిమావు అదంతా ఒక బ్యాచ్ సార్. 2 యూనియన్స్ సార్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్స్ మా ఫెడరేషన్ ఏంటి ఎవరు చెప్తున్నారు అందరికి జర్నలిస్ట్ రంగాలు సార్ స్టేట్మెంట్ సార్. ఇక్కడ కూడా అలానే 2 సార్లు ఈరోజు ఇక్కడ కోవిడ్ ఉందని చెప్పేసి మనం సింపుల్గా వచ్చాం మెసేజ్ పోతుంది 6,000 మెంబర్షిప్ ఉంది సార్. అందరి పక్షాన పనిచేస్తాం సార్. సూర్య, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, వార్త, ఆంధ్రభూమి, ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ కలుపుకొని మా కొన్ని ఉన్నాయి సార్, వాళ్ళ కొన్ని ఉన్నాయి సార్. ఈ విధంగా ఇదే ప్రారంభంలో కంటిన్యూగా మేము 10 years నుంచి అట్లానే అంటే దాంట్లో నుంచి ఎఫెక్ట్ ఏం చేశారు? మోస్ట్లీ వెల్కమ్ సార్. మీ 100% ప్రెస్ పక్షాన మీ గురించి విన్నాము. అన్ని విధంగా మంచి సీనియర్ ఆఫీసర్ సార్. సీనియర్ ఆఫీసర్ చాలా అనుభవం ఉన్నటువంటి. ఒకటి ఏంటంటే సార్, మాకు ఇప్పటివరకు సార్ చాలామంది యాక్సిడెంట్లు డాక్టర్ చెప్పాం సార్. హౌస్ సెన్స్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. జర్నలిస్టులు అందరికీ కూడా ఎవరికి దాదాపు ఒక 80% ఇల్లు లేక చాలా మంది పాలసీ వచ్చిందా సెచురేషన్ మోడ్లో అయిపోతున్నారు. అవును సార్. ఇందులో జర్నలిస్ట్ కి రిప్రజెంటేషన్ బట్టి స్టేట్ లో చేసి ఉంటే పాలసీ తీసుకొస్తారు. అది వచ్చిందా ఏదైనా ఎక్కడ ఫీట్ అవుతుంది ఎలా అవుతుంది ఒకసారి ఎగ్జామిన్ చేసి అదే సార్ సీఎం గారు అప్పుడు ఆమె ట్రిపుల్ బెడ్రూమ్స్ అనేది అమరావతి అందరికీ అనౌన్స్ చేసుకున్నారు సార్. దాని మీదనే ఇదంతా కూడా న్యూ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత చేయాలని ప్రపోజల్ ఉన్నారు సార్. అది ఓల్డ్ ఓల్డ్ కదా సార్. ఇప్పుడు కూడా ఈ మన న్యూ అప్లికేషన్స్ 2021 ఏదైతే మనం కార్డ్స్ ఇస్తామో దాన్ని ఇష్యూ బేస్ చేసుకొని ఇవ్వాలని మొన్న ఒక మీటింగ్ అయితే జరిగింది సార్. స్టేట్ కమిటీ మీటింగ్లో ఉన్నాం సార్. అది దాని ద్వారా వెయిట్ చేస్తాం గైడ్ లైన్స్ కోసం ప్రిపరేషన్ ఉంది సార్. తర్వాత కరోనా వచ్చిన బెడ్ వెంటనే ఏడీ గారు కానీ లేకపోతే మన డిఎం మినిస్టర్ గారు కానీ అందులో 1 month వాజ్ కేవస్. ఎక్కడ కాదు ఢిల్లీ, ముంబై ఎక్కడ చూసినా 1 month లో వేట్ దొరకడం అంటే ఇట్ వాజ్ లైక్ మిరాకల్ కదా తెలుసు. నా ఇప్పుడు పాజిటివిటీ తగ్గింది, మనకి ఇష్యూ లేదు. ఈ సమయంలో కూడా మీకు ఏదైనా సాయం కావాలంటే ఖచ్చితంగా డిపిఆర్ కాంటాక్ట్ చేస్తారండి. కానీ 1 month వాజ్ డిఫికల్ట్ టైం. 1 month లో ఏదైనా జరిగిపోయి ఉంటే జరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో వెరీ డిమాండ్ సప్లై మ్యాచ్ ఎక్కువ. మరి ఇప్పుడు కొద్దిగా కంఫర్ట్ గా ఉన్నాం కాబట్టి పేదలు తమకు సొంత ఇల్లు కావాలనుకునే స్వప్నాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారని సత్తనూతలపాడు శాసనసభ్యులు టీచర్ సుధాకర్ బాబు అన్నారు. నాగులుపులపాడులో వైఎస్ఆర్ జగనన్న ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనే ఉద్దేశంతో ఇల్లు నిర్మించే మహాయజ్ఞానికి ఆయన శ్రీకారం చుట్టారని, లబ్ధిదారులకు ఊహించిన విధంగా భారీ స్థాయిలో కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన స్థలాలు కాగితాలపైనే ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడమే కాకుండా పేదలు కంటున్న ఇంటి కలను నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళ ప్రారంభించాల్సిందిగా ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత వీటికి పవర్స్ కి 13,350 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాం. 2,000 కలిపారండి ఫ్యామిలీ కూడా. 13,350 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తే ఒక్కో ఇంట్లో 4 నివాసం ఉంటే సుమారుగా 53,400 మందికి ఉండటానికి నివాస యోగ్యాన్ని కల్పించిన చరిత్రని లిఖించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలు, అలాగనే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మకు శాంతి కలిగే రోజు పేదవాడికి ఓ ఇంటి స్థలం ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు కట్టించే సందర్భం. ఆ సందర్భంలో నేను శాసనసభ్యుడిగా ఉండటం, ఈ వేదికను పంచుకొని మీ అందరూ కూర్చోవటం, వేదిక ముందు ప్రాంగణంలో మీరందరూ వివిధ నాయకత్వాల్లో ఉండటం మన పూర్వ జన్మ సుకృతం. మన తాతలు తండ్రులు
ఎన్నో పుణ్యాలు చేస్తేనే ఇలాంటి సేవ చేసే మహద్భాగ్యం మనకు కలిగింది. ఇంత మహద్భాగ్యాన్ని మనకి అవకాశాలు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి సంతనోల్పాడు నియోజకవర్గం నుండి నా శిరస్సు వంచి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు పేదవాళ్ళని ఆడుతున్నాను. రోజులపాటు మొత్తం కూడా 13,350 మంది అయితే కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మొదటి విడతగా 7,481 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. మొదటి ఫేజ్ అంటే 29,924 మందికి ఇల్లు సదుపాయం వచ్చేస్తారు. ఒక్క నాగులపాడు మండలంలోనే 2,159 ఇళ్ళు కట్టుకున్నారు. వివిధ గ్రామాల్లో మొదటి విడతలో, రెండో విడతలో మిగతా అన్ని కట్టేస్తారు. అంటే సుమారుగా 8,636 మందికి ఉండటానికి ఇంటి సదుపాయాన్ని, ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంది. దీనిలో బంగారు బాబు గారు స్పెసిఫిక్గా చెప్పమన్నారు. ఇక్కడున్న ప్రాంగణంలో ఉన్న పెద్దలకి చెప్తున్నారు, మీ ద్వారా గ్రామాల్లో ఉన్న వివిధ వర్గాల ప్రజలందరికీ దయచేసి చెప్పండి. 1,80,000 రూపాయలు ప్రభుత్వం డబ్బులు ఉచితంగా ఇస్తుంది స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి. ఇచ్చిన 1.5 సెంటు భూమిలో 1,80,000 రూపాయల డబ్బులు వస్తాయి. మొదటిది ఒకటో ఆప్షన్, వాళ్ళు ఇల్లు కట్టుకోవటం, ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు స్వయంగా ఇల్లు కట్టుకోవచ్చు. మెటీరియల్ సప్లై అనగా సిమెంటు, ఇనుము, ఇసుక, మూడేనండి నీళ్లు, ఈ 3 సదుపాయాలను ప్రభుత్వము మీకు తక్కువ ధరకే సిమెంట్ కట్టలు 230 రూపాయలకి, అలాగే ఐరన్ తక్కువ ధరకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లెండు నువ్వు డబ్బులు తీసుకొని పూర్తిగా నువ్వే కట్టేసుకోవచ్చు నీకు నచ్చిన రీతిలో. దానికి 1 లక్ష అదనంగా వేసుకొని నీ ఓపిక కొద్దీ నీకు అయితే నమూనా మార్చకూడదు, నమూనాలను కట్టుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. తూర్పు పడవల్ల ముఖాలు పెట్టుకునే విషయాలు మార్చుకోవచ్చు. వీధి పోట్లు ఏదైనా వస్తే దానికి తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు. మూడో ఆప్షన్, పూర్తిగా నిరక్షరాస్యత ఉండి రోజు కూలికి వెళ్తే కానీ గడవని కూలీలు ఉంటే వాళ్లకు ప్రభుత్వ అధికారులు అనగా డిఈ గారి స్థాయిలో, డిఈ గారు, ఏఈ గారు అనే ఆధ్వర్యంలో మీళ్లను కట్టించే కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ ఆఫీసర్లే చూస్తారు. లేదా మీకు తెలిసిన కాంట్రాక్టులు, ఉదాహరణకు నాగులపాడు ఇప్పుడు మనం లేఅవుట్ని ఎన్నంటే అక్కడ లేఅవుట్లో 152 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతుంది మొదటి విడతలో. ఈ 152 మందికి ఇల్లు కట్టడానికి ఎవరైనా బేల్దారి మేస్త్రి కానీ కాంట్రాక్టర్ కానీ ఈ 1,80,000 రూపాయల డబ్బులతో లబ్ధిదారుడు ఏదైనా అదనంగా తన ఇంటికి ఇంకో 10,000 20,000 వేసుకుంటే ఆ 152 ఇల్లు కట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే ఆ డబ్బులు ప్రభుత్వం వైపు నుంచి ఆ 1,80,000 రూపాయలు కూడా తీర్చే కార్యక్రమం జరుగుతుంది. మన పార్టీ వాళ్ళు ఉత్సాహంతో ఉండినా మేము ఈ గ్రామాల్లో 10 ఇళ్ళు 20 ఇళ్ళు మీరు తీసుకుని మీరు కూడా కట్టించవచ్చు. అదేమి ఇబ్బంది లేదు. జరగాల్సిన పని మాత్రం ఇల్లు కట్టించి పెట్టడం. ప్రభుత్వం నుంచి ఇచ్చే డబ్బులు 1,80,000. దానికన్నా అదనంగా లబ్ధిదారుడు పెట్టుకోవచ్చు. ఆ 1,80,000 ఎవరైనా బేల్దారు మేస్త్రి ముందుకు వచ్చి కాంట్రాక్టుల ముందుకు వచ్చి కూడా చేయొచ్చు. ఇది రాష్ట్రం అంతా 31,77,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాలు 31,77,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఒక్కో ఇంట్లో 4 నివాసం ఉంటే 1,27,00,000 మందికి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చేసిన గొప్ప కార్యాన్ని మన మాటలతో పొగిడితేనో, జిందాబాదులు కొడితేనో, ఏళ్ళు వేస్తేనో, చప్పట్లు కొడితేనో తీరే ప్రేమ కాదని జన్మ జన్మలకి మీకు బాగా నేను గుర్తు చేస్తాను. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ప్రాంగణంలో ఉన్న సీనియర్ నాయకులకు తెలుసు. నేను చిన్నప్పుడు ఎప్పుడో శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారు ఎప్పుడో తాటాకులు బొంగులు ఇళ్ల పట్టాలు ఇస్తే ఆమె చనిపోయేంత వరకు పేదవాడు ఓటు ఇందిరమ్మకి అని స్టాంప్ పడింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ పద్ధతిని అంటే సంతృప్తికర స్థాయిని అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించుకునే కార్యక్రమాన్ని చేస్తే ఆయన చనిపోయేంత వరకు ఆ ఇందిరాగాంధీ ఓట్ బ్యాంక్ అయిన పేదవాళ్ళ ఓట్ బ్యాంకు రాజశేఖర రెడ్డి గారి ఓట్ బ్యాంక్ గా మారిపోయింది. 0 వడ్డీకే రుణాలు ఇప్పుడు వస్తుంది.
రాజశేఖర రెడ్డి గారు తొలిమారు నేను అప్పుడు రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండినప్పుడు పావుల వడ్డీకే రుణాలు పెద్ద సెన్సేషన్ అయింది దేశంలో. పావుల వడ్డీకే రుణాల సెన్సేషన్ అయింది. రైతు రుణాల మాఫీ 72,000 కోట్ల రూపాయల రైతు రుణాల మాఫీని 76,000 కోట్ల రూపాయల రైతు రుణాల మాఫీని దేశమంతా చేయించిన ఆ రోజు సోనియా గాంధీ చేస్తే ఆ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉండి ఆ దగ్గర కొట్లాడి దేశం మొత్తం రైతు రుణాల మాఫీ చేయించిన ఘన చరిత్ర కూడా మన ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దానికి సభాముఖంగా మనం చేస్తాం. అంటే వారి తండ్రి గారైనా వీరైనా సమాజంలోని మూలాలను పట్టుకుని సమాజ మూలాలను సృజించి పేదరికంలో ఉన్న పేదవాడికి, అట్టడుగు వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, మరి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఏ మేలు చేయాల్సి వచ్చినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తమ్ముడు మీ బిడ్డ టీజర్ సుధాకర్ బాబుని అందరికీ సమపాళలో పూర్తిగా చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకొని నా సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవటమే నా ధర్మం అని. ప్రభుత్వ పథకాల అమలులో 100% ఎటువంటి అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయి నుండి పనిచేస్తానని జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ వారి కార్యాలయంలో P9 ప్రతినిధితో మాట్లాడారు. గవర్నమెంట్ అలాగే ప్రజలు, సివిల్ సొసైటీ అందుకు కలిసి పనిచేసినట్లయితే ఖచ్చితంగా తక్కువ సమయంలో ఇంకా మంచి రిజల్ట్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ జిల్లా అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న వాలంటీర్స్, విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్స్ ఇవన్నీతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా పనిచేస్తారు. అందరికీ తెలుసు, ఇప్పుడు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నవరత్నాలు కార్యక్రమం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే ఉన్నాయో డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో పడతా ఉంది. సో ఈ ట్రాన్స్పరెన్సీ కంటిన్యూ చేసుకుంటూ డెవలప్మెంట్ కార్యక్రమం భాగంగా ఈ జిల్లా ఒక ఉపాధి హామీ పథకంలో చాలా ముఖ్యమైన జిల్లా. ఎందుకంటే ఇక గతంలో కూడా నేషనల్ అవార్డు రావడం జరిగింది, లేబర్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఈరోజు క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో బిగ్ టికెట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. దానివల్ల జిల్లాకి పర్ క్యాపిటా ఇన్కమ్ మారిపోతుంది. అలాగే ఈ జిల్లాలో అభివృద్ధి ఏ విధంగా ఇప్పుడు ఉందో దానికంటే చాలా రేట్లు పెరుగుతుంది. ఇందులో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, ఎందుకంటే ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ వెలుగొండ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి కావాలి. రెండోది రామాయణపట్నం పూర్తి కావాలి, రామాయణపట్నం పోర్ట్ కూడా పూర్తి కావాలి. అలాగే ఇలాంటి ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి, అన్నీ కూడా పూర్తి కావాలి. దీంతోపాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్నీ కూడా 100% ప్రజల సహకారంతో, ముఖ్యంగా జిల్లాలో ఉన్న గౌరవ మంత్రి గారు సహకారంతో, జిల్లాలో ఉన్న ఎంపీ గారు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గారు వాళ్ళ సలహా సూచనలతో ఒక మంచి జిల్లాగా ఇంప్లిమెంటేషన్ అన్నిలో జిల్లా టాప్ 3లో ఉండాలి. ఆ ఉద్దేశంతో పనిచేస్తాము. ముఖ్యంగా ఇప్పుడు హెల్త్ విషయంలో 10వ తేదీ తర్వాత ఈరోజు రేపు నిర్ణయం వస్తుంది, అన్లాక్ ఏ విధంగా అవుతుంది. కానీ ఇప్పుడు మన జిల్లాలో కూడా పాజిటివిటీ రేట్ ఎక్కువ ఉంది, ఇంకా 10% ఉంది, నిన్న కొద్దిగా తగ్గింది. సో టెస్టింగ్ కూడా బాగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. లాక్డౌన్ ఉన్నా లేకపోయినా ఒక కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో, మాస్క్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, శానిటైజేషన్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, అలాగే గ్యాదరింగ్ లేకుండా ఏ ప్రోటోకాల్ మన ప్రకాశం జిల్లా కూడా ఫాలో చేసినట్లయితే ఇక్కడ కూడా పాజిటివిటీ రేట్ తగ్గుతుంది, ఎలాంటి నష్టం జరగకుండా అవుతుంది. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా కోరుతున్నాను. వైసీపీ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కావలసుగడ్డ కుసుమకుమారి విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలన వల్ల జనాలకు ఒరిగిందే ఉంది, జనాల జేబులకు చిల్లులు పడ్డం, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డం తప్ప వాళ్ళు ఏ విధంగా ఆనందంగా ఉన్నారని చెప్పేసి మేము జగన్ సర్కార్ని ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ విషయం తీసుకున్నా కూడా మేము 90% అందరికీ పథకాలు పెట్టాం, 90 రకాల పథకాలు పెట్టాం, 92% మేము అన్నీ అనుకున్నవన్నీ మేము చేశాము ఈ రోజున అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు. అవి ఏ విధంగా మీరు చేశారు? ఒక్కటి కూడా ఎక్కడా సవ్యంగా సాగలేదు మీ ప్రభుత్వంలో. ప్రతిదీ కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం
ప్రజల యొక్క దానికోసం ఇది చేస్తున్నాం అది చేస్తున్నా అన్నారు. ప్రజల యొక్క సంక్షేమం కోసం చేసేటప్పుడు ప్రజలు ఈ రోజున నడి రోడ్డు మీద ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. మీరు అమ్మఒడి అని పెట్టిన తర్వాత ఆ విధంగా వాళ్ళకి 13,000 15,000 వేస్తున్నామని చెప్పేశారు. మరి అదేవిధంగా నాన్న బడి కూడా పెట్టారు, పక్కనే మీరు గుడ్డి పెట్టారు. వాళ్ళకి 36,000 రూపాయలు సంవత్సరం ఆదాయం మీకు వస్తున్న దాని నుంచి అన్నిటికీ డబల్ పెంచుకుంటూ పోతూ మీరు ఆర్థికంగా రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు, కానీ ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా మీరు చేయట్లేదు. డెవలప్ చేస్తున్నామని చెప్పేసి పెట్రోలు డీజిల్ ధరల మీద రూపాయి మీరు పెంచారు. రూపాయి పెంచి ఏ రోడ్లు వేశారు, ఏం పనులు చేశారు? మీరు ఎక్కడా ఒక రోడ్డు అనేది పడలేదు. ఏం ప్రజల సంక్షేమం ఆలోచించారు? ఇంకొకటి ఈ రోజున చెప్తున్నాం, మొన్నటిదాకా కూడా హాస్పిటల్స్లో మరి బెడ్లు లేక ప్రజలు చచ్చిపోతుంటే చెట్ల కింద ఉంటే కూడా మీరు పట్టించుకోకపోతే ఆ రోజున కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ కూడా వెళ్ళి మేము పోరాటం చేస్తే అప్పటికప్పుడు షెడ్లేసి వాళ్ళకి షెల్టర్ కల్పించారు. ప్రతిదీ పోరాటం చేసి ప్రజల వైపు నిలబడి మేము పోరాటం చేస్తే మీరేదో వాళ్ళ కళ్ళనీళ్లు తొడవడానికి చేస్తున్నారు. ముఖ్యంగా అన్నిటికంటే అన్నా క్యాంటీన్, ఆ రోజు అన్నా క్యాంటీన్ ఉన్నట్టయితే ఈరోజు సగం మంది జనానికి అక్కడ అన్నం తింటూ ఉండేవాళ్ళు. అది లేకుండా చేశారు. ఏ విధంగా ప్రజలు బతకాలి, ఏ విధంగా ప్రజలు ఉండాలి? మీరు దీనికి ఉంటూ పోరాటం చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అన్నీ చేసాం. మేము పెట్టిన 50 పథకాలు కూడా అన్ని తుంగలో దుక్కారు. అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడ్డాయి, ప్రజలకు దగ్గరగా ఉన్నాయి. మీరు పెట్టిన 90 పథకాలు అన్నీ కూడా ఏమీ ఉపయోగం లేవు. అన్నీ మాస్గానే మీరు చేసుకుంటూ వచ్చారు. మేము ఈ రోజున 93% అన్న పాదయాత్రలో ఇచ్చినవన్నీ కూడా మేము చేశామని చెప్పారు. ఏమి చేశారు మీరు? పాదయాత్రలో ఇచ్చినవన్నీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎంత అయింది? 100 రూపాయల వరకు వచ్చింది ఈ రోజున పెట్రోల్ ధర. అదేవిధంగా అదే బాటలో డీజిల్ ధర కూడా నడుస్తూ ఉంది. ఇక ఏది మీరు తగ్గించినట్టు, ఏది మీరు చేస్తున్నట్టు? ఇప్పటికైనా కూడా మీరు ప్రజల వైపు ఉండి మీరు పెంచిన ధరలు కానివ్వండి, ప్రజల సంక్షేమం గురించి కానివ్వండి, మీరు పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. టిట్కో ఇల్లు కడితే అవి కాదని చెప్పేసి వాటిని ఆఫ్ చేసి మళ్ళీ మీరేవో స్థలాలు అంటున్నారు. ఆ స్థలాలని చెప్పేసి జనాలకు ఆశ చూపిస్తున్నారు, కానీ అవి అయ్యేదెప్పుడు, అవి వచ్చేదెప్పుడు, వాళ్ళు ఉండేదెప్పుడు? రెడీగా ఉన్న ఇళ్లను ఆపేసి అవి ఇవ్వకుండా ఇక్కడెక్కడో స్థలాలు చూపించి దానిలో ఇల్లు కట్టిస్తామని చెప్పేసి జనాల్ని మోసం చేస్తుంది జగన్ సర్కార్. ఈ విధంగా జనాల్ని మోసం చేస్తూ ఎంతకాలం మీరు వెళ్ళగలుగుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి. ఏవో మేము పథకాలు పెట్టామన్నారు. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఎన్ని వేల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు. అప్పుల భారం జనం మీద ఎంత పడుతుంది? ఈ 2 ఏళ్ల పాలనలో ఒక్కొక్క కుటుంబం మీద 2.5 లక్షల వరకు కూడా మీరు చేసినది అప్పు భారం పడింది. ఇవన్నీ కూడా రేపొద్దున ఎలా తీర్చుకోవాలి, ఎలా ఉండాలి? మనిషి బతకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అవన్నీ కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువుల్లో కానీ వాళ్ళ జీవన ప్రమాణాలలో కానీ ఎప్పుడైనా కూడా ప్రజల జీవన ప్రమాణాలని అడ్డంగా పెట్టుకొని వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఉండాలి, కానీ వాళ్ళ జీవన ప్రమాణాలనే మీరు ఆదాయ వనరులుగా రాష్ట్రానికి ఉపయోగించాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ రోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాం. షరతులు లేకుండా చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులందరికీ మత్స్యకార భరోసా కల్పించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద సముద్ర తీరం మత్స్యకార కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానాలతో అనేక మంది మత్స్యకారులు భరోసాని కోల్పోయారని, ఈ పథకాన్ని అర్హులైన మత్స్యకారులందరికీ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు కొండూరు వెంకటరమణ, మత్స్యకారులు పాల్గొన్నారు. ఈ పథకం ప్రారంభించే ఈ సంవత్సరం ఈ పథకం ప్రారంభించేటప్పుడైతే 60 సంవత్సరాలు దాటిన వారికి ఈ పథకంలో అవకాశం లేదని అనర్హులుగా ప్రకటించింది. 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండే మత్స్యకారులే ఈ పథకానికి అర్హులని ప్రకటిస్తే 60 సంవత్సరాలు అంటే ప్రభుత్వం రికార్డుల ప్రకారం నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ అని మేము సరిపెట్టుకున్నాం. అయితే 50 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మత్స్యకారుల ప్రభుత్వం ప్రకటించకుండానే ఈ మత్స్యకారులందరూ సముద్రం మీద వేటాడే తమ బోట్లలో ఎక్కి ఫోటోలు తీసి అన్ని రకాల డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత తుది జాబితాలో కూడా
వాళ్ళ పేర్లన్నీ ప్రకటించిన తర్వాత సాక్షాత్తు సీఎం గారు 1,19,000 పైచీలకు మందికి లబ్ధిదారులకు డబ్బులు సదరు పథకాన్ని 10,000 రూపాయలు లెక్కన ఇస్తున్నారని ప్రకటించిన తర్వాత ఇవాళ చెప్పకుండానే ఎవరికి ఏమాత్రం చెప్పకుండానే ఏమీ చెప్పకుండానే ఈ పథకాన్ని ఇన్ని రకాల పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్న సాగుతోటి ఈ పథకాన్ని ఆపివేయడం, ఇలా మత్స్యకారులకు చెప్పకుండా చేయడం ఇది చాలా నమ్మక ద్రోహంగానే భావిస్తున్నాం. ఈ జిల్లా ప్రకాశం జిల్లా అయితే 3,200 మంది అధికారికంగా, అనధికారికంగా ఇంకో 1,500 మంది రకరకాల కారణాలతో. విచిత్రం ఏంటంటే రజకులకు ఇస్తున్నారు ఆర్థిక సహకారం, చేనేతలకు ఇస్తున్నారు, టైలర్లకు ఇస్తున్నారు, మంగళి వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళందరికీ ఎవరికి బ్యాన్ పీరియడ్లు ఉండవు. వీళ్ళ జీవితాంతం 365 రోజులు వాళ్ళ జీవన వృత్తి మాత్రం సాగిస్తూ ఉంటుంది. ఒక్క మత్స్యకారులకు మాత్రమే 2 నెలల బ్యాన్ విధించారు. ఎందుకంటే చేపలు ఉత్పత్తి అయ్యే సమయం దానికి వంతుకు మాత్రమే మాకు 10,000 ఇస్తున్నారు. ఇందులో ఎందుకు కట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కొత్తగా ఈ సంవత్సరం అయితే గతంలో 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అర్హులు, ఈ సంవత్సరం అయితే 21 సంవత్సరాల నుంచి మాత్రమే అర్హులుగా క్రియేట్ చేశారు. ఇంట్లో చేయూత అంటూ మహిళలకు ఎవరికైనా చేయూత పథకం కింద ఉంటే వారు అర్హులు కారు. 60 సంవత్సరాలు దాటితే మీరు అర్హులు కారు. 21 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు అర్హులు కారు. మీకు రైతు ఉండి మీరు రైతు ఉండి రైతు భరోసా ఏదైనా అమౌంట్ వస్తే మీరు అర్హులు కారు. రకరకాల నిబంధనలు మాకు వర్తించని నిబంధనలు కూడా చేసి ఈ విధంగా చేయడం అనేది సబబు కాదని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దయచేసి ఇటువంటి బేషరతుగా ఇటువంటి షరతులు ఏమి విధించకుండా మాకు ఏదైతే 2 నెలలు వేటాడటం లేదా అనేది పరిహారంగా జీవన భృతి కింద ఇస్తున్నారో అవి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. పాలకుల కుట్ర, మెడికల్ మాఫియా మాయాజాలంతో ఆనందయ్య ఆయుర్వేద వైద్యం ప్రజలకు అందకుండా కుట్ర పడుతున్నారని ఆనందయ్య ఆయుర్వేద సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ మిరియం శ్రీనివాసులు ఆరోపించారు. స్థానిక యాదవ జేఏసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లు ఖర్చు పెట్టినా దొరకని ఇటువంటి వైద్యాన్ని ఆనందయ్య ఆయుర్వేద వైద్యంతో నయం చేస్తుంటే మెడికల్ మాఫియా తట్టుకోలేక కుట్ర పన్నుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు పాల్గొన్నారు. నేటికి 10 రోజులు అవుతుంది. అయితే అక్కడ మందు తయారయ్యేటువంటిది జరగట్లేదు, అరాకొరగా మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆ మందు తయారు చేయడానికి అవసరమైనటువంటి పరికరాలు ఏవి కూడా ప్రభుత్వం అందించకుండా సోమవారం నుంచి ఆన్లైన్ ద్వారా మీకు సప్లై చేస్తామనేటువంటి చెప్పటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మెడికల్ మీడియా వారి యొక్క ఒత్తిడికి లొంగి పాలకులు ఆనందయ్య గారి వైద్యాన్ని ప్రజలకు అందించకుండా కుట్రపూరితంగా కాలయాపన చేస్తున్నారు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ప్రజాప్రతినిధి అయితే మాత్రం ఆనందయ్య గారిని అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉన్నాడు. అతనిపై బాధ్యతాయుతమైనటువంటి ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు సంబంధించినటువంటి ఆయుర్వేద వైద్యాన్ని 100 కోట్లకు అమ్ముకొని అది ప్రజలకు చెందకుండా కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో 1000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ అందనటువంటి వైద్యం ఒక్క ఆనందయ్య యాదవ్ గారు అనేటువంటి వ్యక్తి నేను రూపాయి తీసుకోకుండా ప్రజలకు సేవ చేసి ప్రజలను బ్రతికిస్తాను అని చెప్పినటువంటి సందర్భాన్ని పాలకులు ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? దాన్ని అందించి ప్రజల ప్రాణాలు ఎందుకు కాపాడట్లేదు? ఇంకా ఎంతమంది చనిపోయిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటారు? మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? రూపాయి ఖర్చు లేదు కదా. ప్రకృతిగా దొరికేటువంటి వస్తువులు సేకరించి ఆయనకి ఇస్తే ఆయన ముందు తయారు చేస్తాడు. ఆ విధంగా కాకుండా మీరు వైద్యానికి సంబంధించినటువంటి పరికరాలు ఏవి అందించకుండా మీరు కాలయాపన చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆనందయ్య యాదవ్ గారు ఒక బీసీ వ్యక్తి కాబట్టి ఈ బీసీ వ్యక్తికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పేరు ప్రఖ్యాతులు వస్తాయో అనేటువంటి కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఇది దేశంలో మొత్తం ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని మీరు ఒకసారి ఆలోచించుకోవాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సున్నితమైన విషయాన్ని పరిశీలించాలి. మీరు
ప్రభుత్వం యొక్క చర్యని మీరు గమనించండి. అక్కడ లోకల్గా కృష్ణపట్నంలో జరుగుతున్నటువంటి విధి విధానాలు ఏమిటి, అక్కడ ఏమి జరుగుతుంది, ఆనందయ్యకు సంబంధించి అక్కడ పరికరాలు మొత్తం ఇస్తున్నారా లేదా, ఆయన వైద్యం తయారు చేస్తున్నాడా లేదా అనేటువంటిది మీరు ఒకసారి గమనించండి. అది జరగట్లేదు. అక్కడ ఒక కుట్రపూరితంగా కాలయాపన చేస్తున్నారు. ఆనందయ్య గారి వైద్యాన్ని ప్రజలకు అందకుండా కుట్రపూరితంగా చేస్తున్నారు. చూస్తున్నాం. కానీ ఈ కరోనాకి ఆనందయ్య నాటు వైద్యం అనేది ప్రజలందరూ నమ్ముతున్నారు. కానీ ఆ ఆనందయ్య మందుని ఎందుకు జనానికి రిలీజ్ చేయలేకపోతుంది అంటే అతను ఒక బీసీ, అతని మందు వాడకూడదు అనే లెక్కలోనా, లేదు అతని మందు ఎందుకు వాడాలి అని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళంతా ఆనందయ్య మందు జనంలోకి రాకూడదు, జనానికి అందుబాటు కాకూడదు అనే లెక్కలోనే ఆనందయ్య మందుని జనంలోకి రానియటం లేదు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆనందయ్య మందుని త్వరగా ప్రజల్లోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తీరనున్న పేదల సొంతింటి కల వైఎస్ఆర్ జగనన్న కాలనీల శంకుస్థాపనలో ఎస్ఎన్పాడు శాసనసభ్యులు టీజర్. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.